ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుదాం. దేవుని బిడ్లారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నిన్ను బలపరిచే జీవవాక్కుగా తెలియచేస్తూ ఉన్నాడు. నీకు ముందుగా నేను పోతా, నీకు ముందుగా నేను ఉంటా, నీకు ముందుగా నీకు తోడుగా నేను ఉంటా. నీకు ఏవైతే మెట్టలుగా ఉన్నాయో పరిస్థితులు, ఏవైతే మెట్టలుగా కనబడతా ఉన్నాయో నీ స్థితికి, ఏదైతే సమస్యగా కనబడతా ఉందో, ఏదైతే ప్రాబ్లమ్స్గా కనబడతా ఉందో, ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో, ఏదైతే ఆటంకంగా ఉందో, ఏదైతే అభ్యంతరకరంగా ఉందో, ఏదైతే నేను పడగొట్టాలని చూస్తూ ఉందో, ఏదైతే నేను నడిపించకుండా నువ్వు సాగకుండా అడ్డుగా ఉన్నదో, వాటన్నిటిని కూడా దేవుడు ఈ దినమున సరాలము చేస్తానని మాట్లాడతాం. మన ప్రభు మనకు ముందుగా ఉంటే, దేవుని బిడ్డలారా, ఇత్తడి తడుపులను పగులగొట్టే దేవుడు, ఇనుప గడియలను విరగ్గొట్టే దేవుడు. దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద అవరోధాలైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిని కూడా ఆయన తెంచివేస్తాడు, వాటన్నిటిని కూడా ఆయన తీసివేస్తాడు, వాటన్నిటిని కూడా దూరపరుస్తాడు. మన ద్వారాలు తెరుస్తాడు, మన మార్గాలు సరళం చేస్తాడు, మనకు కావలసిన సహాయము ఆయన అందిస్తాడు. ఆయన హస్తము, ఆయన సాహస కార్యాలు చేసే దక్షిణ హస్తము. దేవుని బిడ్డలారా, ఆయన హస్తము మనల్ని బలపరిచే హస్తము, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే హస్తము. ప్రభు మనతో ఉంటే, ప్రభు మనకు ముందుగా నడుస్తూ ఉంటే, మనం ముందున్నటువంటి అవరోధాలన్నీ కూడా తొలగించబడతాయి. ఆయన ద్వారాలన్నీ తెరుచుకుంటూ నిన్ను ముందుకు నడిపిస్తాడు. కనుక ఈ దినం ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రభుని మనం ముందు పెట్టుకుందాం, ప్రభుని ఆధారం చేసుకుందాం, ప్రభుతోనే మన జీవితాన్ని సాగిద్దాం. ఆయనకు నీ పరిస్థితులను అప్పగించుకొని, మెట్టగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ, అవరోధాలుగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ, మూయబడిన ద్వారములన్నిటినీ ఆయనకు అప్పగించు. అయా సరాలము చేయి ప్రభు, అయా తెరువయ్యా, నడిపించు ప్రభు అని అడుగుదాం. ప్రభుకి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ దినమంతయు ఈ మాటను బట్టి, దేవుడు మన పట్ల చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు ఆ విధముగా మన ఒక్కొక్కరి జీవితంలో, మన కుటుంబంలో ప్రతి మెట్టలుగా ఉన్నటువంటి పరిస్థితిని తీసివేసి సరళముగా చేసి నడిపించునుగా.